యేసుప్రభు కానా అనే విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. మంచి పనా చెడ్డ పనా? అప్పుడు యేసుప్రభుని చూస్తే మీరు ఏమనుకుంటారు? అబ్బా ఏం అద్భుతం చేశారు అనుకుంటాం కదా. కానీ శాస్త్రుల్ని పరిశీలన వీళ్ళు అడగండి, చంపి పడేద్దామంత కోపం వస్తుంది వాళ్ళకి. ఎందుకో చెప్పండి? ఇది ఎలా తెలుసు మీకు? ఇది నేను చెప్పాను అంతే. మన ప్రసంగమే వినాలి. చెప్తున్నా కదా. ఆన్సర్ ఎవరో ఈ మధ్య ఒక చర్చిలో ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు వాక్యం అలా కాదు ఇలా అన్నాడంట ఒక ఆయన. వెంటనే ఆ పాస్టర్ గారు అన్నారు, జాన్ పాల్ ఫాలో అవుతున్నావా అన్నాడు. ఎలా తెలుసు నీకు అది? అలా ఏంటంటే ద్రాక్షరసం అయిపోయింది. అయిపోతే వేసిపోయామన్నాడు, ఆ బాణల్ని నీళ్ళతో నింపండి అని అన్నాడు. అక్కడ 6 రాతి బాణులు ఉన్నాయి. 6 రాతి బాణులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? శుద్ధీకరణ ఆచారం కోసం ఉన్నాయి. అవి ప్యూరిఫికేషన్. వాటిలో ద్రాక్షరసం పోయిన వాళ్ళు, అక్కడ నీళ్ళు ఉన్నాయి, అందులో ఖాళీగా ఉన్నాయి రాతి బాణులు. ఎందుకు రాతితో చేశారు అంటే దాంట్లో ప్యూర్గా ఇంకా వేరే మెటల్ కలవకుండా, రాయి అనేది న్యాచురల్ కాబట్టి అందులో నీళ్లు నింపుకొని అందులో శుద్ధి చేస్తున్నారు వాళ్ళు. మనిషి చేత్తో చేయలేదు కాబట్టి రాతి బాణులు ఉంచారు, ప్యూరిఫికేషన్ కోసం వాడుతున్నారు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు మిక్వా అని పిలుస్తారు. కొన్ని గుంతలు ఉంటాయి, నీళ్ళు అలా ప్రవహిస్తూ దాని మీదుగా వెళ్తూ ఉంటే అవి జీవజలం అని పిలుస్తారు వాటిని. నీళ్ళు నిల్వ ఉండవు అక్కడ. ఆ నీళ్ళు పట్టుకొచ్చి ఇందులో పోసుకుంటే జీవజలం. ఇది రాయి న్యాచురల్గా ఉంది కాబట్టి మేము జీవజలంతో శుద్ధి చేసుకుంటున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు యూదులు. ఇది దేవుడు చెప్పాడా? వీళ్ళు పుట్టించుకున్నారు. ఇప్పుడు యేసుప్రభు ద్రాక్షరసం చేయాలి. ఎక్కడ చేయాలి? ఆల్రెడీ ద్రాక్షరసం అయిపోయింది, అవి ఖాళీగా ఉన్నాయి కదా. ఖాళీగా ఉన్న బాణంలో అక్కడ పోయి నీళ్ళు అని చెప్పాలి కదా. ఆయన ఏం చెప్పాడు? ఇక్కడ పోయండి అన్నాడు. సరే పోస్తే పోసేట్లే, నీళ్ళే కదా అనుకున్నారు వీళ్ళు. నీళ్ళే కదా అనుకున్నారు వీళ్ళు. అది యూదుల ఎమోషన్. ఆ బాణలో యూదుల ఎమోషన్, అది ప్యూరిఫికేషన్ కోసం వాడింది. నీళ్ళు ఇక్కడ పోసారా, ఇప్పుడు ముంచుకోబోడు అన్నారు. ముంచుకోబోతే ద్రాక్షరసం అయింది. అది ఆ రాతి బాణం నెక్స్ట్ పగలగొట్టాలి. నీళ్లు తప్ప ఇంకేదైనా ఒక పదార్థం అందులో పడితే అది ఇంప్యూర్ అయింది, ఇంకా ఆ బాణ పనికిరాదు, పగలగొట్టాలి. యూదుల ఆచారాన్ని పగలగొట్టించాడు. తాగిన వాళ్ళు ఏమో బాగుందన్నారు, కానీ చేయబడిన ప్రదేశం మాత్రం వీళ్ళకి విపరీతమైన కోపం వచ్చేటువంటి విషయం. అది యూదుల సంప్రదాయాన్ని అపవిత్రం చేశాడు అక్కడ, యూదుల ఆచారాన్ని నాశనం చేశాడు అక్కడ.